అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవంబర్ 19, 2021 అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడు వైసీపీ అసెంబ్లీలో ఒక శపథం అయితే చేశారు. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభలో నేను మళ్ళీ ఈ సభలోకి అడుగు పెట్టాలంటే నేను ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతానని చెప్పి ఒక శపథం అయితే చేశారు. ఆ శపథం ఈ రోజుకి నెరవేరింది. ఈ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో అయితే ఈరోజు అడుగుపెట్టారు అసెంబ్లీలో. అయితే ఈ నేపథ్యంలో మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం అయితే జరిగింది, మనం చూసాం. అలాగే ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడు శపథం నెరవేరింది, ఈరోజు అడుగు పెట్టారని చెప్పి వీళ్ళు ఆనందోత్సాహాలు నడుమ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు మీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక శపథం చేశారు, ఆ శపథం ఈరోజు నెరవేరింది, ఏ విధంగా చూడొచ్చు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి చర్యలు, ఆ రోజు అసెంబ్లీలో అవమానించిన తీరు, ఇవన్నీ కూడా ప్రజలకి ఒక గుబుత్సకరంగా ఉండేవి. అటువంటి దీంట్లో పర్సనల్గా ఫ్యామిలీల మీదకి వెళ్ళిపోయి ఆయన్ని భార్యను అవమానించడం, పర్సనల్గా అవమానించడం చూసి అవి తట్టుకోలేక ప్రజలు కూడా బాధపడ్డారు ఆ రోజు. అప్పుడు ఆయన ఒక తీర్మానం ఆయన ఒక మాటను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, ఇది కౌరవ సభ, మళ్ళీ గౌరవ సభగా మళ్ళీ అడుగు పెడతాను తప్ప అని ఆ రోజు శపథం చేసి వెళ్ళడం. మరి ఈరోజు అందరూ కూడా అది ప్రజలు నిజం చేయడం చాలా ఆనందదాయకం. ఇది ప్రజా విజయం. ఇది ప్రజలందరూ కలిపి మళ్ళీ ఆయన క్రెడిబిలిటీని మళ్ళీ అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనతో మరి ఈరోజు 164 సీట్లు ఇవ్వడం అన్నది కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఈ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి శుభపరిణామం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మీ అధినాయకుడు ఆ శపథం నెరవేరింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు? పూర్తిగా ఆనందదాయకం. అంటే ఒక జగనాసురుణ్ణి ఈ రాష్ట్రాన్ని తరిమేశామనేటువంటి అందరూ ఆ భావంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ రానున్న రోజుల్లో అన్నీ మంచి జరుగుతుందన్న ఆలోచనతో, భావితరాల భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ దిశగానే పరిపాలన సాగుతుంది అనేది ఈరోజు ప్రజల మనోభావం. సరే, ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు అయితే మేము టీడీపీ కార్యకర్తలు మేమంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఆ రోజు అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారో అది మాటలతో కాదు, చేతలతో అనేది నిరూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మానసికంగా చచ్చిపోయేటట్టు చేశారు. ఈ విధంగా అడుగుపెట్టి సీఎం హోదాలోని అసెంబ్లీలోకి అడుగుపెట్టి మేమందరం చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. ఏం చెప్తారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. బకాసురు నుంచి అసలు మంచి ఆనందం, మన ఆంధ్రప్రదేశ్ మంచి బాగుపడాలని చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగడం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అది ఈ నేపథ్యంలో అయితే చంద్రబాబు నాయుడు అన్న మాట అయితే నిలబెట్టుకున్నారు. నవంబర్ 19, 2021లో ఏ శపథం అయితే చేశారో ఆ శపథాన్ని కట్టుబడి ఉన్నారు. అలాగే ఈరోజు మళ్ళీ అదే సీఎం హోదాలో అయితే అసెంబ్లీలో అడుగుపెట్టారు. మేము చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం కూడా. టీడీపీ శ్రేణులుగా అయ్యండి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.